నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సైకో ముఖ్యమంత్రికి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా పర్యటిస్తూ నారా లోకేష్ బాబు పాదయాత్రలో విజయవంతం అవటం చూసి జీర్ణించుకోలేని ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అధికారాన్ని కోల్పోతామని చెప్పి ఒక దురుద్దేశంతో అక్రమ కేసులను బనాయించడం జరుగుతూ ఉంది. ఎవరు అవినీతి పరుడా, ఎవరు నిజాయితీ పరుడా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు ఎన్ని అక్రమ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం. ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడం కూడా తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం చాలా దురదృష్టకరం. మేము దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా వెంకటాచలం మండల ప్రెసిడెంట్ అయినటువంటి గుమ్మడి రాజా యాదవ్ను హౌస్ అరెస్ట్ చేయడం, అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా కూడా పోలీసులు గృహ నిర్బంధం చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనికేపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాజా యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతో ఖండించదగిన విషయం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును మేము ప్రజల ముందు ఖండించడానికి ఒక నిరసన తెలియజేస్తున్నాం. మేమేం పోరాటాలు చేయట్లేదు, ఖండించడానికి ఒక నిరసన శాంతియుతంగా తెలియజేయాలనుకున్నాం. దాన్ని కూడా మాకు ఏకాజాము 4 గంటలప్పుడు వచ్చి హౌస్ అరెస్ట్ చేయాల్సిన పని ఏమి. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయి. వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు. ఏకాజాము 4 గంటలప్పుడు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఇట్లా సీఎం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో దురదృష్టకరం.